శ్రీమతే నమః. కరోనా వైరస్ వచ్చినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పేవారు? రెసిస్టెన్స్ పవర్ చాలా బిల్డప్ చేసుకోవాలి, ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఏమి చేయదు, కానీ బలహీనంగా ఉన్న వాళ్ళకి గనక అటాక్ అయితే వాళ్ళు బాధపడతారు. రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ వ్యాధికారక క్రిములు ఉన్నా సరే వాళ్ళు ఏమి బయటికి లక్షణాలు కనిపించవు. అంత మాత్రాన వీళ్ళకి ఏమి వైరస్ లేదా, ఉంది, కానీ వీళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళని ఏం చేయలేదు. కానీ ఈ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉన్నా వీళ్ళలో వ్యాధికారక వైరస్ ఉంది కాబట్టి వీళ్ళు ఇంకొక చోటకి వెళ్ళారు అని అనుకోండి, ఆ కరోనా వాళ్ళకి అంటుకుంటుంది కదా. ఎందుకు? వాళ్ళు బలహీనంగా ఉన్నారు కాబట్టి. ఒకప్పుడు మన దేశాన్ని ఏంటి, ప్రపంచాన్ని వణికించిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు ఇంకొక కొత్త రూపాన్ని సంతరించుకుందనమాట. అదే మత మార్పిడి వైరస్. ఏదో విధంగా మతం మార్చేస్తున్నారు, బలహీనుల్ని చేసేస్తున్నారు. మీ దాంట్లో ఏం లేదు అంటూ ఏదో ఒకటి చెప్పడం, మభ్య పెట్టడం, మనల్ని మతం మార్చేయటం. బలహీనంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే అది నమ్మేస్తారు, నిజం అనుకుంటారు. అప్పటి వరకు మనం గడిపిన జీవితాన్ని మర్చిపోతారు. మనం అప్పటి వరకు చాలా అద్భుతంగానే గడుపుతాం. ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే ఆ కష్టం క్షణాల్లో తీరిపోవాలన్నమాట. అంటే ఇలా రిమోట్ కొట్టంగానే, ఇలా ఒక స్విచ్ నొక్కంగానే మనకు వచ్చిన కష్టం తీరిపోవాలి. అలా తీరిపోకపోతే మన దేవుడు ఏమీ చేయలేదు కాబట్టి మతం మారిపోతాం. అక్కడికి వెళ్ళిపోతే మతం మారిపోతే కష్టం తీరిపోతుందా? మరి మతంలో లేదా కష్టం తీరిపోవడం? అంతవరకు నీ జీవితం బానే ఉందిగా. జయసుధ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆవిడకి ఏదో పెద్ద కష్టం వచ్చిందట. అలా వచ్చినప్పుడు జగపతి బాబు గారు వాళ్ళ నాన్నగారు చెప్పారట. జగపతి బాబు గారు వాళ్ళ నాన్నగారు హిందువే, కానీ ఇందాక చెప్పాను కదా ఒక క్యారియర్ అని, ఈ వైరస్ ని క్యారీ చేసే ఒక క్యారియర్ అన్నమాట. ఆయన హిందూగా ఉన్నా ఈ జయసుధ గారికి కష్టం వచ్చినప్పుడు ఆవిడకి చెప్పడానికి మన హిందూ దేవతలు ఆయనకి గుర్తుకు రాలా, పరాయి మతస్థులు గుర్తుకొచ్చి ఫలానా చర్చికి వెళ్ళు నీ కష్టం తీరిపోతుందని చెప్పారట. అందుకని ఆవిడేమో ఆ చర్చికి వెళ్ళిన తర్వాత ఆవిడ కష్టం తీరిపోయిందట. అందుకని ఆవిడ మతం మారిపోవాలని అనుకున్నారు. ఈ మతం మారిపోవాలి అని అనుకున్నప్పుడు ఆవిడ అంతవరకు వాళ్ళ సినిమా జీవితంలో చాలా బిజీగానే ఉన్నారు. సంవత్సరానికి ఒక 25 సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉండే ఆవిడికి అప్పటి వరకు తాను అనుభవించిన అద్భుతమైన జీవితం గుర్తుకు రాలేదు. కానీ కాస్త కష్టం రాగానే అక్కడికి వెళ్ళంగానే తీరిపోయింది కాబట్టి మతం మారిపోయారు. మరి అంతవరకు తను హిందూగా ఉండి రాముణ్ణి, కృష్ణుణ్ణి అందరినీ తలుచుకుంటూ వాళ్ళ వల్ల నా జీవితం ఇలా ఉంది అని అనుకోకుండా ఆ కష్టానికి మాత్రమే మతం మారిపోయానని ఆవిడ పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే, ఈ బలహీనమైన వైరస్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, మతం మారిపోవాలనే ఆలోచన వాళ్ళు, గోడ మీద పిల్లిల్లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మతం మారిపోతారు. ఇలాంటి వాళ్ళ వల్లే మతం మారిపోతారు. ఇదే ఆవిడ ఇంకో ఇంటర్వ్యూలో ఏం చెప్పారు తెలుసా? ఆవిడేమో బ్యాంకాక్ వెళ్ళినప్పుడు హనీమూన్ ట్రిప్ కి వెళ్ళారట. అప్పుడేమో బోట్ లో వెళ్తే సముద్రం మధ్యలోకి వెళ్ళినప్పుడు బోట్ తిరగబడిపోయిందట. ఈవిడేమో లైఫ్ జాకెట్ వేసుకోలేదట. ఆవిడకి రాముడు, కృష్ణుడు, శివ అని అంతవరకు తలుస్తున్న దేవీ దేవతలు ఎవరు గుర్తుకు రాలేదట. జీసస్ ఒకడే గుర్తుకొచ్చారట, నీళ్లలో కనిపించారట. ఆ నీళ్లలో కనిపించగానే జీసస్ నన్ను రక్షించాడు అని చెప్పి అనుకున్నారట. ఒడ్డుకు వచ్చేసిన తర్వాత మతం మారిపోవాలనుకున్నారట, ఎందుకంటే ఆ జీవితాన్ని జీసస్ ఇచ్చారట. అంటే అంతవరకు ఆవిడ గడిపిన జీవితం మొత్తం మర్చిపోయారు. అప్పుడు ఆ క్షణంలో ఆవిడ కనిపించిందా? మరి అప్పటి వరకు ఆవిడ నేను జీసస్నే చూడలేదు అని అన్నారు కదా, మరి ఆయన జీసస్ అని ఆవిడకి ఎలా అనిపించింది? మన భారతీయ యోగుల్లో కూడా గడ్డం పెంచుకున్న వాళ్ళు లేరా? ఆ జుట్టు ఇలా వేసుకుని విరబూసుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు కదా, ఋషుల్లో ఎంతో మంది ఉంటారు కదా. మరి వాళ్ళని ఎందుకు ఐడెంటిఫై చేసుకోలేకపోయారు? జీసస్సే నాకు కనిపించారు అని ఎందుకు అనుకున్నారు ఆవిడ? ఎందుకంటే ఆవిడ మైండ్ లో ఒక థాట్ ఉండిపోయింది. ఎవరో చెప్పిన మాటలు ఆవిడ మైండ్ లోకి ఇంజెక్ట్ చేసుకున్నారు కాబట్టి అక్కడ ఆ సమయంలో ఆ రూపం కనిపించింది. ఆవిడ అనుకున్నారు, మతం మారిపోయారు. పోనీ మతం మారిపోయిన తర్వాత అయినా సరే ఆవిడ జీవితం ఏమైనా బాగుందా? ఆవిడ ఇంటర్వ్యూలు చూసినప్పుడు గాని, ఆవిడ మాటల్ని బట్టి గాని ఆ వైవాహిక జీవితం కూడా చాలా ఇబ్బందుల్లో ఉందని, ఆర్థికంగా కూడా ఆవిడ ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి మనం ఆవిడ మాటలు వింటుంటే చూస్తున్నాం. అంటే మన మతంలో లేనిది ఇంకెక్కడా లేదు. ఇంకెక్కడికైనా వెళ్ళిపోతే కష్టం తీరిపోతుంది అనుకోవటం పొరపాటు. మనం నిజంగా శరణాగతి చేసి అమ్మవారి పాదాలు పట్టుకుంటే కష్టం తీరిపోతుంది, అది నమ్మట్లేదు మనం. అక్కడ ఆవిడ నీళ్లలో జీసస్ కనిపించారు అని అనగానే వాళ్ళది మూఢ నమ్మకం అని అనలేదు పరాయి మతస్థులు. అవును నీకు కనిపించిన జీసస్సే అనుకున్నారు. ఈ జయసుధ గారిని వాళ్ళు అక్కున చేర్చుకున్నారు. ఇదే మాట హిందువులు అన్నారు అని అనుకోండి, మూర్ఖత్వము అంటారు, మూఢాచారాలు అంటారు, హిందువులని తిడతారు.
మనం ఎప్పుడైతే మన సంప్రదాయాలని కొట్టి పారేస్తూ మన దేవీ దేవతలని అభూత కల్పనలంటూ మనం ఎప్పుడైతే తీసి పారేస్తూ మన దేవాలయాలకి వెళ్ళొద్దు అని చెప్తున్నామో అప్పుడే మన సంప్రదాయానికి బీటలు పడిపోయాయి. ఎప్పుడైతే బీటలు పడిపోయాయో ఇప్పుడు సముద్రం నీరు బయటికి రాకుండా ఉండడానికి ఒక గోడ కడతారు. ఆ గోడకి పగులు వచ్చింది అని అనుకోండి, నెమ్మదిగా నీరు బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా. సునామీ వచ్చిన రోజు ఆ గోడ పడిపోతుంది, సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు మనం హిందువులు చేస్తున్న పని అదే, హిందువులు ఉన్న పరిస్థితి అదే. మతం మారిపోతే కష్టం తీరిపోతుంది అనుకోవటం ఒక అభూత కల్పన. ఆవిడ జీవితంలో మతం మారక ముందే ఆవిడ లైఫ్ చాలా బాగుంది. మనం చూస్తే ఎన్నో సినిమాలు ఆవిడదికి అంత సంపాదించారు. మతం మారిపోయిన తర్వాత ఆవిడ జీవితం చూసుకుంటే ఆవిడ ఎన్నో కష్టాలు పడ్డట్లుగా మనకి కనిపిస్తుంది కదా. కాబట్టి మన దేవుణ్ణి నమ్మండి. మనకి మించిన సంప్రదాయం గాని, మనకి మించిన అద్భుత శక్తులు గాని ఇంకెక్కడా లేవు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.